ఈరోజు మనం ఎదురు చూస్తున్నామా యేసుక్రీస్తు వారి రాకడ కోసం? ఆయన రాకడ గురించి చెప్పిన విషయాలు మనం పరిశీలించగలుగుతున్నామా? ఆయన రాకడ ముందు వస్తాయన్న సూచనల్ని గ్రహించి, ప్రభువా నీ రాకడ త్వరలోనే ఉందని ఆనాడు అపోస్తలులు ఎలా అయితే ఆయన రాకడ కోసం ఎదురు చూశారో సజీవులుగా ఉండగానే, ఈరోజు సజీవులంగా ఉన్న మనకి యేసుక్రీస్తుల వారి యొక్క రాకడ గురించి ఆలోచించేంత తీరకుందా? మీరు చెప్పండి. దేవుడే మనలోనే ఒకళ్ళకి యేసుక్రీస్తు వారి యొక్క రాకడ గురించి చెబుతున్నాడు అనుకుందాం కాసేపు. ఏమయ్యా ఫలానా దానియేలు, నువ్వు చాలా భయభక్తులు కలిగిన వాళ్ళగా ఉన్నావు. యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడ ఎప్పుడో ఎవరికీ తెలీదు, కానీ ఇదిగో రేపటి రోజున యేసుక్రీస్తు రాబోతున్నాడు నీకే చెప్తున్నాడు అన్నాను అనుకోండి, మనం ఏమంటావు తెలుసా? అయ్యో దేవా, అప్పుడే పంపించేస్తావా? అప్పుడే ఎందుకు? నేను అసలే నిన్నే రీఛార్జ్ చేసుకున్నాను ఫోన్కి, ఈ రీఛార్జ్ ప్లాన్ అయిపోయిన తర్వాత పంపించే అంటాం మనం. ఈ భూమి మీద నాకు ఇదిగో పలాంటి పెండింగ్ ఉంది, ఇదిగో ఇంకా నేను సంపాదించాలి, ఇంకా నేను ఏదో సాధించాలి, అప్పుడే ఎందుకయ్యా యేసుక్రీస్తు రెండో రాకడ, మాకు చాలా పనులున్నాయి బాబు, నువ్వు వద్దు అని అంటాం. కానీ అపోస్తలులు సజీవులమై ఉండగానే వచ్చేస్తాడేమో అని సిద్ధపాటు కలిగి ఉన్నారండి. అసలు ఇది ఎక్కడ సిద్ధపాటు అండి బాబు?